హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున్న వీడియో అనమాట. శనివారం కదా, అందుకని చెప్పేసి పొద్దున్నే అయితే గుడికెళ్ళేసి వచ్చానండి చిలుకూరు. తర్వాత నేను 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను కదా, ఇది 5వ వారం అనమాట. ఇప్పుడు నేను చూపించినవన్నీ పూజకు వాడే సామాన్లండి. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ ఒక పీటకి పసుపు రాసుకుని ముగ్గు వేసుకుని మనం పెట్టుకోవాలండి. దాని మీద మనం క్లాత్ వేసుకోవాలి, కొత్తది ఏదైనా సరే. వేసుకున్న తర్వాత ఆ గోడకి చూడండి, నేను తిరునామం పెట్టాను కదా, దానికి నామం పెట్టిన తర్వాత ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకుని దానికి కలశం అయితే పెట్టుకుంటానండి ప్రతి వారము. ఈ ప్రతి వారం నేను నీళ్ళు పోసి పెడతానండి. తర్వాత పొద్దున్న లేచాక ఆ నీళ్ళని నేను చెట్లలో వేసేస్తాను. కొబ్బరికాయ మాత్రం 7 వారాలు అదే కొబ్బరికాయ వాడతానండి. బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అదే వాడతాను. బొట్టు పెడతానమాట. కొంచెం ఒక గుప్పెడు బియ్యం పోసి ఆ బియ్యం మీద కలశం పెట్టేసి ఉంచుతాను. ఇక ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కలశం పెట్టిన తర్వాత వినాయకుడిని అయితే పెడతానండి. వినాయకుడు నిత్య పూజకి ఏదైతే మనము చేస్తామో అదే వినాయకుడిని కింద పెడతానమాట తీసుకొచ్చేసి. అంటే నేను ఇప్పుడు పూజ చేసే ప్లేస్లో పెట్టిన తర్వాత నేనైతే ఎల్లో కలర్ పూలు అయితే వేస్తానండి కంపల్సరీ. ఎందుకంటే ఏమో వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్ అంటే ఇష్టము అని అంటారని చెప్పేసి. ఇంకా దానికి 7 పిండి దీపాలు అయితే చేస్తానండి. బియ్యం పిండి ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఆవు నెయ్యి, పసుపు వేసి ఆవు పాలతో కలుపుతానండి. దాంట్లో మనము ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టచ్చంటండి. 7 పళ్ళైతే పెట్టాను. 7 రకాలైతే పెట్టలేదండి ఈరోజు. యాపిల్, దానిమ్మ, బనానా 7 రకాలైతే 7 పళ్ళైతే పెట్టాను. ఇక ప్రసాదంకైతే పులిహార చేశానండి. వడపప్పు, పానకము, సలిమిడి కంపల్సరీ పెడతానండి నేను. ఇంకా కొబ్బరికాయ కొడతాము. ఇంకా ఇది పెట్టుకున్న తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి 7 వారాల వ్రతం అనే పుస్తకం అయితే దొరుకుతుందండి. అది ఉంది నా దగ్గర. ఆ బుక్ చూస్తూ పూజ చేసేస్తానండి. ఒక 40 మినిట్స్ అయితే పడుతుందండి పూజకు మొత్తానికి. దాంట్లోనే గోవింద నామాలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయండి. మనం ఏదైనా చేసుకోవచ్చు. నేను మాత్రం గోవింద నామాలు చదువుతాను ఆ పూజ అయిపోయిన తర్వాత. కానీ చూస్తూ చూస్తూ 5 వారాలు అయితే గడిచిపోయాయండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఎట్లా శనివారం వస్తుంది అంటే మళ్ళీ తొందరగా వచ్చేస్తుంది శనివారము. చిలుకూరు బాలాజీ దర్శనం కూడా చాలా బాగా జరుగుతుందండి. ఇంట్లో పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నాను నేనైతే. మీరు కూడా వీలుంటే చేసుకోమని నేనైతే చెప్పానండి. అది మీ ఇష్టము, మీ ఓపిక అనమాట. ఇదండి నా పూజ అయితే. ఇలా చేసుకున్నాను. ఇంకొక 2 వారాలు అయితే నా 7 వారాల వ్రతం అయితే ముగుస్తుంది.